సో రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ లో 2 మెయిన్ టైప్స్ ఉంటాయండి. సో రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటే ఇప్పుడు మన చిన్న పిల్లలు కళ్ళజోడు పెట్టుకుంటారు కదా, దాన్నే రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అని అంటాము. సో ఒకటి మయోపియా, ఇంకోటి హైపర్మెట్రోపియా. సో మయోపియా అంటే మైనస్ లెన్సెస్ పెడతాము, హైపర్మెట్రోపియా అంటే ప్లస్ లెన్సెస్ పెడతాం. సో రెండింటికి మళ్ళీ సిలిండర్ పవర్స్ అనేది ఉంటుంది, దాన్ని ఆస్టిగ్మాటిజం అంటాము. కొంతమంది వచ్చి పేరెంట్స్ అడుగుతారు, మైనస్ పవర్ ఉంటే ఎక్కువ మేడం, లేకపోతే ప్లస్ పవర్ ఉంటే ఎక్కువ అంటారు. సో అట్లా మైనస్ ప్లస్ దాన్ని బట్టి మనం ఎక్కువ తక్కువ అనేది ఏమి ఉండదండి. ఇప్పుడు ఏంటంటే మన కన్ను స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు దానికి ఒక పర్టికులర్ సైజ్ ఉంటుంది. ఇప్పుడు మనం చూసే లైట్ అంతా వెళ్ళి రెటీనా అని కంటి పొర ఒకటి ఉంటుంది, రెటీనా అనేది. సో దాని మీద పడి మనకి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో నార్మల్ సైజ్ కంటే కూడా ఒకవేళ మన ఐ పెద్దగా డెవలప్ అయితే లైట్ రేస్ ఏదైతే రెటీనా మీద పడాలో అది అక్కడ పడకుండా కొంచెం ముందుగా ఫోకస్ అవుతాయి. సో దాన్ని అప్పుడు మనం మయోపియా అంటాము. సో మయోపియాకి మైనస్ పవర్స్ తో కరెక్షన్ ఇస్తాం. సో హైపర్ మెట్రోపియాలో ఏం జరుగుతుంది అంటే ఐ బాల్ చిన్నగా ఉంటుంది. సో లైట్ రేస్ బిహైండ్ ద రెటీనా ఫోకస్ అవుతుంది. అప్పుడు మనం ప్లస్ పవర్ ఇచ్చి అంటే కాన్వెక్స్ లెన్సెస్ ఇచ్చి కరెక్ట్ చేస్తాము. ఈ రెండు కాకుండా మనకి 40 years తర్వాత వచ్చేదాన్ని చెద్దవారం అని పిలుస్తాము. ఇది ప్రతి ఒక్కళ్ళకే వస్తుంది. అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది, 40 years తర్వాత వాళ్ళు దూరంగా పెట్టుకుని చదువుకుంటుంటారు. దాన్ని మనం ప్రెస్బయోపియా అంటాము. అట్లాంటి వాళ్ళు కూడా ప్లస్ పవర్ కరెక్షన్ ఇస్తాము. సో ఇది రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ గురించి షార్ట్ గా.